ఇప్పుడు చెట్టు ఉంది కదా, ఈ చెట్టును కొట్టేస్తే ఇప్పుడు ఏమైంది? కాసేపులో చెట్టు ఏమవుతుంది? చెట్టు బాయ్స్ చెప్పండమ్మా. ఇప్పుడు చెట్టు కొట్టేసాం అనుకో, చెట్టు కొడితే ఏమైపోద్ది? కొంచెంకి వడబడిపోద్ది, తర్వాత ఎండిపోద్ది కదా, ఎండిపోద్ది. అంటే ఇప్పుడు యేసయ్య ఈ చెట్టును కొట్టి ఆ నీళ్ళలో వేస్తే ఎలాగా చెట్టు ఎండిపోయి వడబడిపోయి ఎండిపోయిందో, ఆ నీళ్ళను మార్చేసిందో, యేసయ్య మన కోసము ఆయన ఒక మంచి చెట్టులాగా, బైబిల్ కూడా ఉంది, ఆయన ఎండిన భూమిలో లేత మొక్కవలే, యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును. యేసుప్రభు వారు ఒక మంచి పేరుగా ఆయన చెట్టుకు కూడా పోల్చబడ్డాడు, చాలా రకాల పోల్చబడ్డాడు. యేసయ్య గొర్రెపిల్లతో పోల్చబడ్డాడు కదా, ఆయన మళ్ళా చెట్టు కూడా పోల్చబడ్డాడు. అంటే ఇప్పుడు చెట్టులాగా మనకు యేసయ్య ఏమైనా తెలుసా? నరకబడ్డాడు, మన కొరకు శ్రమ పడ్డాడు, సిలువ శ్రమ మరణాన్ని పొందాడు. పిల్లలు చూడండి, చివరిగా మనం చూస్తున్నాం ముగింపు లాస్ట్లో చూస్తే ఆ తర్వాత ఏమని తెలుసా? ఇక్కడ నీళ్ళు ఆ నీళ్ళన్నీ అయిపోయినాక మధురంగా చేయబడ్డాక చక్కగా ఉన్నాయి, ఆ నీళ్లు తాగుతూ ఉన్నారు, చాలా రుచికరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, సంతోషమే. మళ్ళా కొద్ది దినాలు గడగానే వింటున్నారమ్మా, నిద్ర వస్తుందా? తిన్నాం కదా, నిద్ర వస్తుంది కదా, మంచిది వినండి, నిద్రపోవట్లేదు కానీ వినండి. కొద్ది రోజులు గడవగానే ఏమైంది తెలుసా? వీళ్ళు అంటున్నారు కదా, మాకు మాంసం లేదేమి, మాకైతే ఐగుప్తులో ఉన్నప్పుడు, కొండల దగ్గర ఐగుప్తులో ఉన్నప్పుడు మాంసం తినేవాళ్ళం. ఏం తిన్నామంటామా? ఏం తింటున్నావు అక్కడ? అక్కడ మాంసం తింటున్నావా? మట్టిలో ఎందుకు చెయ్యి పెట్టరు? ఆడ మట్టి ఎందుకని మాంసం లేదు అక్కడ, ఇటు చూడు. అయితే మేము ఐగుప్తులో వాళ్ళ కొండల దగ్గర కూర్చొని మాంసం తిన్నాము. ఇప్పుడు మాకు అరణ్యంలో ఏం లేదు, మాకు మాంసం లేదు, ఆహారం లేదు, ఆహారం కావాలి, ఆహారం కావాలని మరలా సనుగుతా వచ్చారు. మరలా సనుగుతా వస్తే ఇప్పుడు మోషే గారు ఏం చేయాలి? మళ్ళా దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరలా ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేసి తెలుసా? వాళ్ళ కొరకై ఒక ఆహారం పంపాడు. ఆహారం ఏంటో తెలుసా? అది భూమి మీద అంతకుముందు ఎవరు తినలా. అర్థమైందా? ప్రధానమంత్రులు కూడా తినలా. అప్పట్లో రాజులు ఉన్నారు కదా, రాజులు కూడా తినలా. అది అసలు భూమి మీద ఆహారం కాదు, అది ఎక్కడి నుంచి ఆహారం అంటే పరలోకం దేవదూతలు తినే ఆహారం. దేవదూతలు తినే ఆహారం. చూడండి, ఇక్కడ ఆహారము దేవుడు ఎట్లా ఇచ్చాడు ఇశ్రాయేల్ కోసం. చూడండి, ఈ రీతిగా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు ఇదిగో చూస్తున్నారా, ఇక ఇశ్రాయేల్ కొరకై దేవుడంట ఆకాశం నుండి మన్నా కురిపించాడు. హిబ్రూ భాషలో మన్నా అని అంటారు వాళ్ళు, హిబ్రూ పదం మన్నా అనే పదం. తెలుగులో ఇదేమి, తెలుగు వారికి ఏంటంటే దాన్ని చూడగానే ఏమన్నారు? ఇదేమి అన్నారు. మనకు అర్థమయ్యే తెలుగులో ఇదేమి, వాళ్ళ భాషలో మన్నా అన్నారు. చూడగానే వాళ్ళు మన్నా అన్నారు. అంటే మన్నా అంటే అర్థం ఇదేమి కదా. అసలు మన్నా ఎలా ఉంటుంది అంటే కొత్తిమీర గింజల వల్లే, అపూపం వల్లే ఉంటుంది, తెల్లగా. అలాంటి తెల్లగా కొత్తిమీర గింజల వల్లే సైజులు అలాగ ఉంటుంది. అది ఉదయాన్నే, ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారం. చూడండి యేసయ్యకి ఎంత ప్రేమ. ఐగుప్తులో ఏం తిన్నారమ్మా? చెప్పండి, ఏం తిన్నారు? ఐగుప్తులో ఏం తిన్నారు? కొండల దగ్గర ఏం తిన్నారు? ఆ మాంసం పేరు చెప్పండి ఒకటి. ఏ మాంసం తింటారు? కోడి, కోడి, మేక, కుక్క, పంది, అవునా? అంటే చూడండి, అక్కడ ఉన్నప్పుడు కోళ్ళు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, కొన్ని పశువులు కదా, ఓకే, అవన్నీ తిని ఉంటారు కదా. ఐగుప్తులో ఆ మాంసం, రకరకాల మాంసం తిన్నారు. కానీ ఇప్పుడు చైనా వాళ్ళు ఉన్నారు తెలుసా, వాళ్ళు ఏ మాంసం తింటారు చెప్పండి? ఎలుకలు, కప్పలు, పీతలు, కోతులు, ముంగిసులు, చండాల పన్నీ తింటారు. వాళ్ళకి ఒక మాట చెప్పాలంటే కదా, చైనా వాళ్ళు అన్ని చండాల పన్నీ తినకుండా అన్ని తినేస్తుంటారు. సరే కదా, అందుకే భయంకర రోగాలు కూడా వస్తూ ఉన్నాయి. సరే, అయితే చూడండి, లోకములో రకరకాల మాంసాలు, రకరకాల ఆహారం అంటే, కానీ దేవుడు ఇశ్రాయేలును ప్రేమించి అసలు ఎవరు తినే ఆహారమో దేవదూతలు తినే శ్రేష్టమైన ఆహారం పరలోకం నుండి మన్నాను కురిపించాడు. ఈ మన్నా చూడండి కురిపించినప్పుడు వారు ఏం చేశారంటే దాన్ని ఒక్కొక్కరు ఉదయం లేవగానే ఆ మన్నాని ఏరుకొని మొత్తం కలెక్ట్ చేసుకొని నింపుకుంటారు. ఆ రోజు అలాగా మన్నా ఆహారం తింటా ఉంటుంది. చాలా అపురూపంగా ఉంటుంది, చాలా శ్రేష్టంగా, తేనె వల్లే మొదటి చక్కగా ఉంటుంది. అలాంటి ఆహారం తింటున్నారు పిల్లలు. చూడండి, ఈ యొక్క మన్నా దేనికి సాదృశ్యం అంటే, మన్నా అనేది యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఆత్మీయంగా సాదృశ్యం. యేసుక్రీస్తు వారు ఆయన మనకు పరలోకం నుండి వచ్చిన మన్నా, పరలోకపు జీవాహారం యేసు ప్రభువారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అంతేకాదు, దేవుని వాక్యానికి కూడా సాదృశ్యం. మనం ఉదయం లేవగానే, పొద్దున్నే లేవగానే ఇటు చూడండి అయిపోయి ప్రార్థన చేస్తున్నాం ముగింపులో. పొద్దున్న ఉదయం లేవగానే
వీరు ఎట్లాగ మన్నా ఏరుకుంటారో మనం కూడా ఉదయం లేవగానే ఏం ఏరుకోవాలి చెప్పండి? అదేనా? లేకపోతే ఇంకేం ఏరుకుంటారు? తినేయి, కొట్టలోయి, ఇంట్లో అయినా దేశాల్లోయి. అయ్యా ముఖ్యంగా మొట్టమొదటి లేవగానే ఏం చేయాలి? మనం దేవుణ్ణి మనం స్తుతి ఆరాధించాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. మీరు ఎంతమంది బైబిల్ చదువుతారు చెప్పండి? రోజు చేయొద్దు, యథార్థంగా చేయొద్దండి. ప్రతిరోజు నేను బైబిల్ చదువుతాను. బాయ్స్ చేతనమ్మా రోజు బైబిల్ చదివేవాళ్ళు. అప్పుడప్పుడు కాదు, మళ్ళీ రోజు డైలీ. ప్రతిరోజు చదువుతామా? నువ్వు ప్రతిరోజు చదువుతావు డైలీ అమ్మా? అదే ఒకసారి చదువుతావా? సరే మంచిది. రేపు నుంచి నువ్వు ఒక పూట తినేసి అన్నం. సరే పర్లేదు. అంటే వాళ్ళు అసలు చదవట్లేదు, ఒక పూట చదువుతున్నారు, మంచిదే. కనీసం మనం 2 పూటలు చదవాలి కదా. బైబిల్ ఇశ్రాయేలు యూదులు 3 పూటలు ధ్యానిస్తారంట. సరే మనం ఉదయము సాయంకాలం, ఓకేనా? మీరు మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, ఉదయము సాయంత్రం, ఓకే? సరే గర్ల్స్ చదివేది ఎంత చేయొద్దని బైబిల్ చదివాలి? 1, 2, 3. మిగతా వాళ్ళు బైబిల్ చదవరమ్మా? మరి ఏం చదువుతారు? నవలు చదువుతారా? న్యూస్ పేపర్ చదువుతారా? ఏం చదువుతారు మరి? పుస్తకాలు చదువుతుంటారా? మీ సెల్ ఫోన్లో చదువుతుంటారా? చాటింగ్ చదువుతుంటారా? ఇద్దరు చిన్నపిల్లలు కూడా చాటింగ్ చేసుకుంటా ఉన్నారు. అసలు చదువుతారు, ఏం చదువుతున్నారో, ఏం చాటింగ్ చేస్తున్నారో, కోడి చాటింగ్ చేసినట్టు చేస్తున్నారు, కోడి చాటింగ్ చేసినట్టే. అర్థమైందా? అయి కాదు కదమ్మా. చూడండి, మంచి పిల్లలు కదా మీరు. యేసయ్య మాటలు బైబిల్ చదవాలి. ప్రతిరోజు మనం ఉదయాన్నే దేవుని స్తుతించి బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకోవాలి. వాక్యమే మనకు ఈ మన్నా కంటే విలువైన. విన్నారా పిల్లలు? ఈ మన్నా కంటే కూడా యేసుప్రభు అంటాడు, భూమి మీద ఉన్న ఆహారాల కల్లా గొప్పది ఏంటంటే దేవదూతని ఆ మన్నా. ఆహారం కంటే గొప్పది తెలుసా? వాక్యం అనే ఆహారం, జీవాహారం యేసుక్రీస్తు వారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం లేవగానే స్తుతించాలి. మీరు ఎంతమంది డైలీ ప్రార్థన చేస్తారు ఉదయం? ప్రతిరోజు ఇప్పుడు చేయతను డైలీ ప్రార్థన చేసేవాళ్ళు చేయతండి. సరే వచ్చిరాని మాట 2 మాటలైనా సరే కొంతమంది చేస్తారు, మిగతా వాళ్ళు చేయట్లేదంటే మీరు ప్రభుని నమ్ముకున్నారా, అమ్ముకున్నారా? ఏమ్మా మిగతా వాళ్ళు ఇప్పుడు చదవని వాళ్ళు చేయొద్దండి. బైబిల్ మేము చదవని వాళ్ళు చేయొద్దండి. ఇప్పుడు అసలు మేము చదవం అన్న వాళ్ళు చేయొద్దండి. చదవము, బైబిల్ చదవము అంటే మీకు అర్థం కావట్లేదా? మేము బైబిల్ చదవము. అందరు చదువుతారా? అందరు చదువుతున్నారా? ఏమో చదువుతున్నా బైబిల్ చదువుతావా? ఏం పేరు నీ పేరు? అమ్మా మెరిసి అంటే కనికరం. మరి కనికరమే లేదుగా అమ్మా. కనికరం చూద్దు. యేసయ్య అంత త్యాగం చేస్తే నీకోసమన్నా కనికరం పడమ్మా, నీ ఆత్మ కోసమన్నా. యేసయ్య ఏమన్నా తెలుసా? నా కోసం ఏడొద్దులే, మీకోసం, మీ పిల్లల కోసం ఏడు. అంటే యేసయ్య ఏంటంటమ్మా? నీ ఆత్మ కోసం. అమ్మా అర్థమైందా? రక్షణ పొందాల, మన ఆత్మ రక్షణ పొందాలంటే మనం భక్తి చేస్తే, ప్రార్థన చేస్తే, చదివితే యేసయ్య కదా లాభం వద్దని కాదు. విన్నారా పిల్లలు? మనం ప్రార్థన చేస్తే, బైబిల్ చదువుకుంటే మన జీవితం మనకే మేలు, మన ఆత్మకు మేలు, రక్షణ, మనకు ఆశీర్వాదం, నిత్య జీవము. కాబట్టి ఇక్కడ నుంచి తీర్మానం చేసుకుందామా? చూడండి, యేసయ్య ఎంతో త్యాగం చేశాడు. అంటే కష్టం వచ్చినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మనం ఏం చేయాలంటే దేవుని మాట విని విశ్వాసముతో దేవుల్లో కొనసాగాలి. అది మనకు నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అందరూ చూడండి. ఎర్ర సముద్రం దగ్గర మనకి ఏం నేర్పుతుందంటే ప్రభువుకు ప్రార్థన చేసి ప్రభువు చెప్పిన మాట ప్రకారం మనం కొనసాగాలి. అదేవిధంగా అలాగనే ఎర్ర సముద్రం కింద ఆ సముద్రంలో వాళ్ళు ఏం చేశారంటే వారు మేఘం కింద కొరింథీ పత్రిక 10వ అధ్యాయం ఉంది, వారు బాప్తిసం కూడా సాదృశ్యంగా ఉంది. అంటే మీరు ప్రార్థన చేసుకోండి. దేనికోసం తెలుసా? ప్రభువా మా పాపాలు రక్షించాయి, నాకు రక్షణ దయచేయ, మారుమనసు దయచేయ. పిల్లలు విన్నారా? మీరు కలెక్టర్ అయ్యేదానికంటే కూడా గొప్ప చెప్పమంటారా? కలెక్టర్ కూడా తర్వాత అవదు, కానీ కలెక్టర్ కంటే గొప్పది తెలుసా? రక్షణ. విజయవాడలో ప్రాంతంలో ఒక యవనస్తుడున్నాడు, తను కలెక్టర్ అయ్యాడు. తను ముందు ఏం చేసి తెలుసా? ఆయన అన్నాడు, ప్రభువా నాకు ముందు ఉద్యోగం వద్దయ్యా, ముందు నాకు రక్షణ కావాలయ్యా. మీ మైండ్లో పెట్టుకోండి మాటలు. అర్థమవుతుందా పిల్లలు? తను చదువుకునేటప్పుడు ఉద్యోగం రాలా, అప్పటికి రక్షణ పొందాలి. ఆయన తెలుసా? చదువు అయిపోతుంది, నాకు ముందు ఉద్యోగం కాదు ప్రభువా, నాకు ముందు రక్షణ కావాలయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు. యేసయ్య కనికరించి ఆ వ్యక్తిని రక్షించాడు. ఆ వ్యక్తి రక్షణ పొందాడు. ఆ తర్వాత మంచిగా చదువుకోవడం వల్ల ఆ తర్వాత జాయింట్ కలెక్టర్, అంటే కలెక్టర్ 2 రకాలు ఉంటారు కదా, జాయింట్ కలెక్టర్, అది కూడా ఈక్వల్ సమానంగా వస్తుంది కలెక్టర్ దా. అంటే ఆ జాయింట్ కలెక్టర్ అయ్యి ఆయన మందిరానికి వెళ్ళి సాక్ష్యం చెప్పాడు, ఒకవేళ ముందు నాకు ఉద్యోగం వస్తే రక్షణ పొందకుండా, వినండి, నేను రక్షణ పొందకుండా ముందు ఉద్యోగం